అన్నంలోకి కానీ రోటీలోకి కానీ కాస్త పుల్లగా కారం కారంగా ఏదైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుందా? అయితే ఈ రోజు మన మా టేస్టీ ఫుడ్స్ అండ్ మోర్ ఛానల్లో పక్కా విలేజ్ స్టైల్లో నూనె గోంగూర రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ఒక కట్ట లేత ఎర్ర గోంగూరని తీసుకొని నీట్గా వాష్ చేసి తీసుకోవాలండి. ఎర్ర గోంగూర అయితే చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా దొరికితే ఎర్ర గోంగూరనే తీసుకోండి. ఈ విధంగా మన ఎర్ర గోంగూరని వాష్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ రెసిపీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా మినపప్పు ఇవన్నీ ఒక చిన్న టీ స్పూన్ అన్ని వేసుకోవాలండి. సో ఇవి కొంచెం చిటపలాడిన తర్వాత ఇందులోకి మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకొని కరివేపాకు కూడా బాగా చిటపట్లాడి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీలోకి ఆనియన్స్ ఫ్లేవరు ఇంకా ఈ వెల్లుల్లి రెమ్మల ఫ్లేవర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. తర్వాత ఇందులోకి మనం గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అయితే చక్కగా మనం మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి. సో ఈ ఇంగువ ఫ్లేవర్ అయితే ఇందులోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుందన్నమాట. ఈ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కడిగి వడవేసి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలండి. ఈ గోంగూరలో ఎక్కడ చెమ్మ అనేది ఉండకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కర్రీకి సరిపడా ఉప్పు ఇంకా పసుపును కూడా యాడ్ చేసేసి ఈ ఆయిల్లోకి గోంగూరని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ అయితే కంప్లీట్గా 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో మనం ఎక్కడ చుక్క నీరు అనేది యూజ్ చేయమన్నమాట. కంప్లీట్గా ఆయిల్లోనే మగ్గించుకుంటాం గోంగూరని. సో అందుకోసం ఈ కర్రీ అయితే మనకి కంప్లీట్గా 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ టేస్ట్ అనేది కూడా మారదండి. ఎండ్ డే వరకు చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఇట్లా ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెట్టేసి ఎక్కడ అడుగంటకుండా మనం ఈ గోంగూర అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకొని ధనియాల పౌడర్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. గోంగూరని మర్చిపోకండి. తర్వాత కర్రీకి అంటే మీ టేస్ట్కి సరిపడంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేను కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ తింటారంటే మరింత కారాన్ని యాడ్ చేసుకొని చాలా బాగుంటుందండి. కారంగా పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తెలియంది అంటే మన రెసిపీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అని. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన యమ్మీ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి పక్కనే హై పాయింట్స్ ఉంటారు అవి కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.